ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. వివేకానంద గణేష్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ శివానందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామంలో వివేకానంద గణేష్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటయ్య, ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ శివానందం, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో వివేకానంద గణేష్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటయ్య, ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ శివానందం, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నందిగామ గ్రామ రాజా మాజీ సర్పంచ్ శివానందం మాట్లాడుతూ, నందిగామ గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరం పక్కన గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి రోజున గణపతి మండపం నిర్వహించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఆదివారం రోజు సాయంత్రం మా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కళాకారుడు మల్లేష్ వారి బృందంతో జానపద పాటలు, భక్తి కచేరీ పాటలతో నందిగామ గ్రామ ప్రజలను అలరింపచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విక్రమ్ గౌడ్, ఎర్రోల శ్రీనివాస్, భారత్, సక్కు భారత్, పవన్, కిరణ్, పృథ్వీ, కౌశిక్, వివేకానంద గణేష్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాటలు పాడుతూ ఉంటాం. మా శివానందం అన్న మాజీ సర్పంచి మరి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా ఈ వినాయకుని యొక్క శోభయాత్ర అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్న నిర్వహిస్తూ ఉంటాడు. తన సొంత డబ్బులతోటి ఆ భగవంతునికి పెడుతూ ఉంటాడు. ఆ భగవంతుడు అన్నకు ఎప్పుడు మంచిగా కలిగించాలని మంచి మనసున్న మనిషి మా శివానందం అన్న. మరి వారి యూత్, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఏరియాలో సినన్న వాళ్ళందరూ కలిసి ఆయనకు తోడుగా ఉంటారు. చాలా బ్రహ్మాండంగా సహకరించి ప్రతి సంవత్సరము ఈ వినాయకుని యొక్క శోభయాత్ర బ్రహ్మాండంగా చేస్తారు. ఆ భగవంతుని ఆశీస్సులు మా శివానందం అన్నమైన కుటుంబం మీద ఉండాలి, ఈ గ్రామం పైన ఉండాలని కోరుకుంటూ, మనసా వాచ కర్మణ ఆ బొజ్జగాయ పనిని ఏరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించిన శివానందం అన్న యూత్, మరి వివేకానంద యూత్, శివానందం అన్న గారికి ప్రత్యేకించి మా కళాకారుల తరఫున, మా చెల్లెలు స్వప్న, నేను, మా టీం అందరి తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాము. ఇంచుమించు 10 నుంచి 15 సంవత్సరాలు మన మల్లేశ్వర పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆట పాట, ఆయన అన్ని ఐద్యాలతోని, అదే కాకుండా సప్నక్క కూడా మా గ్రామానికి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఒక సేవ చేస్తాడు. ఆయనతో అయినంత కాడికి ఆయన వచ్చినందుకు ఈ గణనాథుడు మంచి ఆయన కూడా భవిష్యత్తు నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఎదిగే విధంగా ఈ విఘ్నేశ్వరుడు ఇవ్వాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వాళ్ళకి కూడా భగవంతుడు మంచి కృప కలిగించే విధంగా భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ విఘ్నేశ్వర మహారాజుకి జై. ఈరోజు నందిగామ గ్రామం లోపల వివేకానంద యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ, మరియు ఈ మండపాలు ఎవరైతే పెట్టారో గణనాథుల వాళ్ళ మండపాల సంఘ అధ్యక్షులకు, మరియు వివిధ కుల సంఘాలు, మళ్ళీ గ్రామ ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదంలో కూడా పాల్గొని వారి యొక్క గణనాథుని ఆశీస్సులు, ఆయన యొక్క కృపను తీసుకొని వెళ్ళినందుకు వాళ్ళందరికీ నా మీద గౌరవంతో మేము ఆహ్వానించిన, మా మీద గౌరవంతో వచ్చి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, ఈ గణనాథుని తరపున అందరికీ కూడా ఆయన మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా గణనాథుడు ఆశీర్వదించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామం ఏదైతే ఉందో నందిగామ గ్రామం లోపల గత 30 సంవత్సరాల నుంచి కూడా మా ఆధ్వర్యం లోపల వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈ గణనాథుని మనకు చేసుకుంటాము. దానికి మా సంఘ సభ్యులే శ్రీనివాస్ కానీ, రాములు కానీ, గోవర్ధను, ఇంకా చాలామంది ఈ సేవలో దీనికి మాకు సహకరిస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ గణనాథుడు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఆయన కృప ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మా సహకరించిన మా గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అన్నం పెట్టుకుని హలో